ఏ రంగంలోనే సరే సీనియారిటీ పెరిగే కొద్దీ వాళ్ళపైన గౌరవం పెరగాలి, వాళ్ళలో హుందాతనం పెరగాలి. అంతేకాని సీనియారిటీ పెరిగే కొద్దీ చాదస్తం పెరగకూడదు, అహంకారం పెరగకూడదు. ఏ రంగంలోనే సరే సీనియర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని చూసి మనం గౌరవించాలి, వాళ్ళు 10 మందికి ఆదర్శంగా ఉండాలి. కానీ నానాటికి కూడా ముఖ్యంగా సినిమా రంగంలో కొంతమంది సీనియర్ నటులు, దర్శకులు, నిర్మాతలు, కొంతమంది నటీనటులు ఈ సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆడియో ఫంక్షన్లో చేస్తున్న వ్యాఖ్యలు ఆ సినిమాలపైన ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఈ వ్యాఖ్యలు అలాంటి ప్రభావం చూపించవు, హిట్ టాక్ వస్తే. కానీ హిట్కి, యావరేజ్కి, ఫ్లాప్కి మధ్య ఊగుతూ ఉంటే ఖచ్చితంగా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు, అహంకారపూరిత వ్యాఖ్యలు, చాదస్తపు వ్యాఖ్యలు ఖచ్చితంగా ఆయా సినిమాల మీద ప్రభావం చూపిస్తాయి. గతంలో చాలా సినిమాలు ఇలాంటి ఉదాహరణ కూడా ఉన్నాయి. ఎందుకు చెప్తానంటే అంతా కూడా డేవిడ్ వార్నర్ ఎవరైనా ఆయన ఒక విదేశీయుడు, నంబర్ 1 పాయింట్. నంబర్ 2 ఆయన ఆస్ట్రేలియన్ ఆటగాడు. నంబర్ 3 ఆయన మన అతిథి, తెలుగు రాష్ట్రాలకు వచ్చారు. నంబర్ 4 హైదరాబాద్ సన్ రైజర్స్ కెప్టెన్గా కప్ అందించారు. తెలుగు రాష్ట్రాల్లో ఆయనకి ఎంత ఫాలోయింగ్ ఉంది కూడా. సో ఈ విధంగా ఎలా చూసుకున్నా సరే ఒక విదేశీ అతిథి మన దగ్గరికి వచ్చారు, ఒక గొప్ప క్రికెటర్ మన దగ్గరికి వచ్చారు, ఒక తెలుగు సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఆయన గురించి ఎలా మాట్లాడాలి, ఎంతలాగా ఆయన గౌరవించాలి. కానీ రాబిన్హుడ్ సినిమాలో, నితిన్ రాబిన్హుడ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా డేవిడ్ వార్నర్ గారిని ఉద్దేశిస్తూ రాజేంద్ర ప్రసాద్ గారు, సీనియర్ నటులు, నటకిరీటి, ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన ఏదో ఉద్దేశంతో సరదాగా చేసి ఉండొచ్చు ఆ వ్యాఖ్యలు, కానీ బట్ డేవిడ్ వార్నర్ పైన అలాంటి పదజాలాన్ని వాడడాన్ని క్రికెట్ అభిమానులు, ముఖ్యంగా డేవిడ్ వార్నర్ గారి అభిమానులు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ గారి పైన మండిపడుతున్న పరిస్థితి ఉంది. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. ఈ డేవిడ్ వార్నర్ నిన్ను అది కాదు క్రికెట్ ఆడవయానంటే అట్లాడు అంతవరకు మామూలుడు కాదండి వీడు. ఏ వార్నర్ బి వార్నింగ్. ఆ దొంగ కొడుకేంటి, రే వార్నర్ వార్నింగ్ ఇవ్వడం ఏంటి, అర్థం ఏంటి? దొంగ కొడక అని చెప్పేసానంటే ఆ అర్థం రాజేంద్ర ప్రసాద్ గారికి తెలియదా? ఒక విదేశీ క్రికెటర్ని, ఒక విదేశీ అతిథిని మనం గౌరవించాల్సిన పరిస్థితి ఇదేనా? రాజేంద్ర ప్రసాద్ గారిని స్టేజ్ పైకి పిలిచే ముందు యాంకర్ ఏమన్నారు చెప్పనా? నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు 4 మంచి మాటలు చెప్పండి అన్నారు. ఆయన ఏం మాట్లాడారు? బూతులు మాట్లాడారు, అరే అని, దొంగమ్ము అని, కో అని, ఇలా మాట్లాడారు. డేవిడ్ వార్నర్ వేది మీదకి రాగానే ఏమన్నాడు చెప్పనా? నమస్కారం అన్నాడు తెలుగులో. అంటే మన తెలుగు సంస్కృతి, సంప్రదాయం, సంస్కారం వాళ్ళు నేర్చుకుంటూ ఉన్నారు. మనది ఏదైతే ఉందో అది మనం మర్చిపోతూ ఉన్నామేమో. సరే, రాజేంద్ర ప్రసాద్ గారు ఇప్పుడైనా ఎలా మాట్లాడడం అంటే, ఒక 3 నెలల క్రితం ఒక వెబ్ సిరీస్ ఆయన నటించారు, రిలీజ్ అయింది. అప్పుడు కూడా అల్లు అర్జున్ గారిని ఉద్దేశిస్తూ పుష్ప సినిమా పైన, ఆ సినిమా పైన చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి, విమర్శలు ఉన్నాయి. అరే దొంగ పాత్ర ఏంటి, ఎర్రచందనం దొంగ ఏంటి, అలాంటి పాత్రకు అవార్డు ఇవ్వడం ఏంటి, ఆ సినిమా హిట్ అవ్వడం ఏంటి, అలా రకరకాల విమర్శలు. నేను దాని జోలికి పోవట్లే. బట్ అల్లు అర్జున్ గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఎవరెవరో అన్నారంటే, విమర్శించారంటే వేరే. రాజేంద్ర ప్రసాద్ గారు అనకూడదు కదా, అదేవిధంగా అన్నారు. నిన్నగా మొన్న చూసాం, ఆడెవడో చందనం దొంగ వాడు హీరో. సరే, హీరోల్లో మీనింగ్లు మారిపోయినాయి. ఈ జనరేషన్లో నాకు ఆ క్యారెక్టర్లు వేసే అవకాశం ఈ కథ ద్వారా రావటం. సో నేను గొప్ప గొప్ప పాత్రలు వేశాను, ఇదిగో ఇలాంటి పాత్రలు వస్తున్నాయని ఆయన నాన్ని గొప్పగా పొగుడుకుంటూ ఆ పాత్రను అయితే ఆయన విమర్శించారు. దీనిపైన కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ వివరణించే ప్రయత్నం చేశారు. నా కొడుకు లాంటి వాడు, నేను ఎందుకు మాట్లాడతాను, నేను వేరే ఉద్దేశంతో మాట్లాడాను అని చెప్పేసి అని 4 ఖర్చుకున్నారు. ఇప్పుడు కూడా ఈ వివాదం డేవిడ్ వార్నర్ పైన రాజేంద్ర ప్రసాద్ గారు అయితే వ్యాఖ్యలు చేశారు. వెంకీ కుడుమల ఆయన వార్నర్ గారు ఈ వ్యాఖ్యలు ఆయన దృష్టికి కూడా వెళ్ళాయి. క్రికెట్లో ఇలాంటి స్లెడ్జింగ్, ఇలాంటి తిట్టడం, ద్వేషపూరిత మాటలు ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. దాంతో పోల్చుకుంటే చాలా తక్కువే, చాలా లైట్ తీసుకున్నారు. సో వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేయండి అని దర్శకుడు వెంకీ కుడుమల ఆయన ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారట. అయినప్పటికీ కూడా డేవిడ్ వార్నర్ గారి ఫ్యాన్స్ అయితే మండిపడుతూ ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు అంటే చాలామందికి ఇష్టం. అప్పుడప్పుడు కూడా ఏదైనా స్ట్రెస్ ఫీల్ అయితే నేను నిజంగా ఆయన సినిమాలు పెట్టుకొని చూస్తా. ఆ ఒక్కటి అడక్కని, అప్పుల అప్పారావు అని, మాయలోడని, రాజేంద్రుడు గజేంద్రుడు అని, ఆహనా పెళ్ళంట అని కానీ,
ఆ సీన్లు కానీ ఆ సినిమాలు కానీ పెట్టుకుని ఎంజాయ్ చేస్తా. సో ఒక టైంలో ఆయన ఒక కామెడీ లెజెండ్, కామెడీ హీరోల్లో. ఆ తర్వాత కొంచెం సీరియస్ పాత్రలు, కంటతడి పెట్టే పాత్రలు, ఆ నలుగురు లాంటి పాత్రలో పోషించారు. సో ఆయన మీద ఆ రెస్పెక్ట్ అందరికీ కూడా ఉంది. అన్ని సినిమా హీరోలు ఎవరైతే ఉంటారో అందరి హీరోల అభిమానులు కూడా రాజేంద్ర ప్రసాద్ గారి అభిమానులే హాస్యానికి దగ్గరికి వస్తే. సో అలాంటి ఆయన సీనియారిటీ పెరిగే కొద్దీ ఎలా ఉండాలి, ఎలా గౌరవించాలి తోటి నటుల్ని కానీ, లేదంటే ఎవరైనా ఇలాంటి విదేశీ అతిథుల్ని కానీ ఎందుకు ఆయన మర్చిపోతూ ఉన్నారు? సరే రాజేంద్ర ప్రసాద్ గారిని ఎలా అంటే మన ఈ మధ్య ఒక సినిమా కూడా ఇలాగే డ్యామేజ్ జరిగింది. విశ్వక్షేణ్ నటించాడు లైలా అనే సినిమా. ఆ సినిమా ఫంక్షన్లో నేను పార్టీల జోలికి వెళ్ళడం లేదు ఇక్కడ, ఓ పార్టీని ఉద్దేశిస్తూ 11 మేకలు అది ఇదని పృథ్వీ గారు మాట్లాడారు. సో ఆయన వ్యాఖ్యలు కొంతమందికి ఆనందాన్ని కలిగించి ఉండొచ్చు, కొంతమంది విమర్శ చేశారు. బాయ్కాట్ లైలా అనే ఒక మూమెంట్ కూడా తీసుకొచ్చారు. విశ్వక్షేణ్ ప్రెస్ మీట్ పెట్టి మరి ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలు సినిమాకి దానికి సంబంధం లేదు అన్నారు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో లైలా మరీ అంత చెత్త సినిమా కాదు, కానీ ఏదో వన్ టైం వాచ్ అన్నట్టుంది. దాంట్లో కొంత బూతు పర్సెంటేజ్ వ్యవహారం కూడా ఎక్కువైంది, దానిపైన కూడా విమర్శలు వచ్చాయి. సో పృథ్వీ గారు ఏవైతే ఆ డైలాగులు చెప్పారో ఎంతో కొంత ఎఫెక్ట్ పడింది. అంటే కొంతలో బయటపడేది మరీ శాంతం మునిగిపోయింది లైలా సినిమా. అలాగే మజాక్ అనే ఒక సినిమా వచ్చింది సందీప్ కిషన్ది. ఆ సినిమా డైరెక్టర్ త్రినాథ్ రావు ఏమన్నారు, మన్మధుడు హీరోయిన్ నాగార్జున గారి పక్కన చేసింది అంశు, ఆవిడ తీసుకొచ్చారట. మా తెలుగు సినిమా వాళ్ళకి కొంచెం సైజులు కావాలి, సైజులు పెంచండి, ఇలా ఉంటే బాగోదని దారుణాతి దారుణంగా వ్యాఖ్యలు చేశారు. అనొచ్చా ఒక స్టేజ్ పైన ఒక మహిళను పట్టుకొని, ఒక నటిని పట్టుకొని దుర్మార్గమైన వ్యాఖ్యలు అవన్నీ కూడా. దీనిపైన కూడా విమర్శలు రావడంతో ఆయన క్షమాపణ చెప్పాడు త్రినాథరావు గారు. అలాగే సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో కమెడియన్ ఆ ఫంక్షన్లో తమిళ యాక్టర్ గణేష్ అని కానీ ఇలా చాలామంది శ్రీకాంత్ అయ్యంగారు కానీ వీళ్ళందరూ కూడా మరి ఏం మాట్లాడుతూ ఉంటాం, మరి ఏ ఉద్దేశంతో వస్తారో. మైక్ ఇవ్వాలంటేనే కొంతమందికి భయం వేస్తూ ఉంది నిర్మాతలకి. ఎందుకంటే సినిమా నటీనటులు కానీ హీరోలు కానీ హీరోయిన్లు కానీ రెమ్యునరేషన్ తీసుకుంటారు, సినిమా చేస్తారు, వెళ్ళిపోతారు. అది హిట్ అయినా ఫ్లాప్ అయినా అట్టర్ ఫ్లాప్ అయినా నిర్మాతే భరించాల్సి ఉంటుంది. వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు చేస్తూ ఉంటే ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఆ సినిమా పైన ఎఫెక్ట్ పడుతూ ఉంది. రాబిన్ హుడ్ ఆల్రెడీ శేఖర్ మాస్టర్ గారు ఏదో ఇదిదా సర్ప్రైజ్ అనే ఒక స్టెప్ ఏదో వేయించారు కేతికా శర్మ చేత. దానిపైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు, ఇంకా ఆగలేదు ఆ ట్రోలింగ్, పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తూ ఉంది. సినిమాకి ఎంతో కొంత నెగిటివ్ ఇమేజ్ తీసుకొచ్చింది ఆ స్టెప్ ఒకటి కూడా. అలా ఉంటే రాబిన్ పరిస్థితి పాప మైత్రి మూవీ మేకర్స్. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి? నిర్మాతల శ్రేయస్సు వీళ్ళకి అక్కర్లేదా? వాళ్ళు బాగుంటే ఇంకో 4 సినిమాలు మీకు ఇస్తారు, 4 ఛాన్సులు ఇస్తారు, 4 డబ్బులు ఇంకా సంపాదించుకోవచ్చు. నిర్మాతల్ని తెలుసో తెలియక ముంచేస్తూ ఉన్నారు. మరి అత్యుత్సాహమా, సీనియారిటీ అనా, లేదా మేము సీనియర్ కాబట్టి ఏదన్నా పడతారు అనా అర్థం కావట్లేదు. అలాగే మరికొన్ని ఫంక్షన్లో కూడా ఇటీవల కాలంలో ఒకసారి మాట్లాడుకుందాం. సందర్భం ఉన్నా లేకపోయినా ఏదో ఒక జోకేసి నలుగురు నవ్విద్దామనే ఉద్దేశంతోనో ఏదో మాట్లాడి ఏదో వివాదాలు చిక్కుంటూ ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు మన ఈ మధ్య ఒక ఆడియో ఫంక్షన్లో ఆడపిల్లల గురించిన సందర్భంలో లేడీస్ హాస్టల్లో ఉంది మా ఇంట్లో పరిస్థితి అని చెప్పేసి ఒక చిన్న జోక్ ఆయన వేసుకున్నారు. పాపం ఇంట్లో కుమార్తెలు, ఆడపిల్లలు, మనవలు, మనవరాళ్ళు ఇదంతా కూడా. దీనిపైన ఏకంగా యాంకర్ శ్యామల, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే యాంకర్ శ్యామల కూడా చిరంజీవి గారిని విమర్శించే పరిస్థితికి వెళ్ళిపోయారు. ఆయన సరదాగానే అన్నారు, బట్ అది ఇంకో విధంగా వెళ్ళిపోయింది ఆ వ్యాఖ్యలన్నీ కూడా. అలాగే మరో ఫంక్షన్లో కూడా ఆయన తాతగారు, లవ్ అఫేర్లు ఇవి కూడా మాడారు. అసందర్భం, అక్కర్లేదు కూడా. ఆయన నేనంత సీనియర్ మెగాస్టార్ని 10 మందితో చూసారా, మెగాస్టార్ ఎంత కలుపుగోలుగా ఉంటున్నారు, ఎంత సరదాగా ఉంటున్నారు అన్న ఉద్దేశంతో ఆయన ఫ్రీగా ఉండొచ్చు. కానీ బట్ అలా ఫ్రీగా ఉన్నప్పుడు చేసే వ్యాఖ్యలు ఉంటారుగా, రెడీగా ఉంటారు వివాదాస్పదం చేయడానికి. కొంతమంది కావాలనే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారు, కొంతమంది వాళ్ళ ఉద్దేశం అది కాకపోయినా అది వివాదాస్పదం అవుతుంది. గతంలో బాలకృష్ణ గారు కూడా చేశారు వ్యాఖ్యలు, చేస్తే దానిపైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తే ఆయన వివరణ ఇచ్చారు, అలాంటిది ఏం లేదు, మా ఇంట్లో కూడా మహిళలు వీళ్ళందరూ ఉన్నారు అని చెప్పేశారు. సో ఇలా సమయం సందర్భం లేకుండా కొంతమంది మాట్లాడుతూ ఉంటే మరికొంతమంది మేము పెద్ద సీనియర్ నట్లు, ఆస్కార్ నట్లు, వరల్డ్ ఫేమస్ నట్లు, మా అంతోళ్ళు లేరు అన్నట్లుగా అక్కడక్కడ కొంత అహంకారం, ఒక్కోసారి వయసు పెరిగిన చాదస్తం. అది ఎవరికైనా వస్తుంది. నాకు వయసు పెరిగితే తప్పదు, నాకు కూడా చాదస్తం రావచ్చు, మీకైనా రావచ్చు. బట్ అలాంటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. వయసు రీత్యా వస్తాయి కొన్ని. బట్ సినిమా బాగుండాలి అంటే, నిర్మాతలు బాగుండాలి అంటే మైక్ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా కొంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని సీనియారిటీ, ఓకే సీనియర్లు, ఆ సీనియారిటీ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా వ్యాఖ్యానాలు చేయాలి, దానికి తగ్గట్టుగా ప్రసంగం చేయాలి. సో అది ఎక్కడో లోపిస్తూ ఉంది. ఇటీవల కాలంలో టాలీవుడ్లో ఎక్కువైపోయింది. ఏదో ఒక సినిమా ఫంక్షన్లో ఎవరో ఒకరు ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు, విమర్శలు పాలవుతూ ఉన్నారు. సో ఇది సినిమాకి మంచిది కాదు, ముఖ్యంగా నిర్మాతలకు మంచిది కాదు. సో మొత్తంగా డేవిడ్ వార్నర్ గారికి మరి రాజేంద్ర ప్రసాద్ గారు అన్న మాటలు అర్థమయ్యలేదు. ఆ దొంగ
కొడుకు అంటే ఎలాంటి బూతు మాటలు అరే గిరే అని ఎవరు కూడా అనరు. రాజేంద్ర ప్రసాద్ గారు అన్నారు. అర్థమైతే మరి ఆయన రెస్పాండ్ ఎలా ఎవరు తెలియదు. కానీ బట్ డేవిడ్ వార్నర్ గారి అభిమానులు మాత్రం రాజేంద్ర ప్రసాద్ గారికి వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి ఉంది. మరి దీనికి సంబంధించి ఆయన వివరణ ఏమైనా ఇస్తారా, ఏ సందర్భంలో అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అనేది అయితే వేచి చూడాలి. బట్ నిర్మాతలు అయితే మైక్ ఇచ్చే ముందు జాగ్రత్తగా ఉండాలి. ఏం మాట్లాడతారు ముందు అడగండి. సరే మీరు ఏం మాడుతూ ఉన్నారు, ఎవరి గురించి మాడుతున్నారు కొంచెం చెప్పండి అంటే స్క్రిప్ట్ ఇవ్వండి. మీరు ఆ స్టేజ్ ఎక్కగానే ఏదో మాడతారు, మేము నష్టపోతామని చెప్పేసి నిర్మాతలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. ఈ వీడియో పైన రాజేంద్ర ప్రసాద్ గారు, డేవిడ్ వార్నర్ గారి పైన వ్యాఖ్యలపైన మీ అభిప్రాయాన్ని కూడా తప్ప రైట్ తెలియచేయండి.